నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతం కోనల మధ్య వెలిసిన సలేశ్వరం లింగమయ్యను మొదటి రోజు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తజన సందోహం ఉత్సాహంగా వడివడిగా కొండలను గుట్టలను దాటుతూ సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయే వరకు భారీ ఎత్తున భక్తులు లింగమయ్య దర్శనం కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లమల్ల అడవుల్లో సలేశ్వరం లింగమయ్య వారి పొడవున హరిహర మహాదేవ శంభు శంకర అంటూ భక్తులు బిగ్గరగా కేకలు వేస్తూ లింగమయ్య దర్శనానికి పరిగెడుతున్నారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి ప్రతి ఏడాది చైత్ర మాసం నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు ఇష్టంగా కొలిచే శివయ్య క్షేత్రాలను దర్శించుకున్న ఆనవాయితీ అనాదిగా కొనసాగుతుంది. గతంలో వారం రోజులకు పైగా ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు రిజర్వ్ టైగర్ అటవీ శాఖ ఆంక్షలతో 3 రోజులకు కుదించడంతో ఒకసారిగా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి రావడంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమరాబాద్ మండలం మన్ననూరు చెక్పోస్ట్ వద్ద వాహనాలను ఫారెస్ట్ అధికారులు తనిఖీ చేయడంతో భారీగా నిలిచిపోయిన వాహనాలు చెక్పోస్ట్ నుండి సలేశ్వరం వరకు బారులు తీరిన వాహనాలు. ఫోన్ కింద పడేసి చేతాటం పెడుతుంటే ఇద్దరు ఉండి ఇద్దరు ఉండండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఈ సంవత్సరం చూస్తున్నాం లేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేశారు 20,000 రూపాయలు.
चलो भैया बात चलते रहती काम चलते रहना నెక్స్ట్ టైం కాదు ఎవ్రీ ఇయర్ రావాలి రావాలి అనిపిస్తుంది